బిట్‌కాయిన్ మనం అనుకున్నట్టుగానే 67,300కి అయితే వచ్చింది. సో, నేను 4 అవర్ చార్ట్‌లో చెప్పినట్టుగా 64,000 క్రాస్ అయిన బిట్‌కాయిన్ 67,300కి రావడానికి అవకాశం ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా 67,300కి అయితే వచ్చి ఇప్పుడు కరెక్షన్‌కి అయితే కిందకొచ్చింది. 66,000లో ట్రేడ్ అవుతుంది నేను వీడియో చేసే టయానికి. సో, టెంపరరీగా బిట్‌కాయిన్ అయితే బుల్లిష్‌గా ఉందని అనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా బిట్‌కాయిన్ బుల్లిష్‌గా ఉందా లేదా అనేది ఈ మంత్ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. జూన్ మంత్లీ క్యాండిల్ చూసుకుంటే 73,000లో గనక బిట్‌కాయిన్ క్లోజ్ అయిందంటే కొంచెం బుల్లిష్‌గా ఉండడానికైతే అవకాశం అయితే ఉంటది. బట్ చూద్దాం ఏం జరిగిద్ది ఏంటి అనేది. ఎందుకంటే ఈ మంత్‌లో రేట్ కట్ డెసిషన్ ఉందన్నమాట. 17థ్, 18థ్ అలాగే వార్‌కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. అవి కంప్లీట్‌గా వార్ అనేది ఎండ్ అవ్వాలి. సో ఏదైనా సరే ఈ మంత్‌లో గనక 73,000 కనుక పైన గనక క్లోజ్ అయిందంటే ఓవరాల్‌గా బుల్లిష్‌గా ఉండడానికైతే అవకాశం అయితే ఉంటది. ఇకపోతే హైబీ టోకెన్ గురించి నేను ఆల్రెడీ $44 ఉన్నప్పుడు కొనమని అయితే చెప్పాను. $75కి వెళ్ళింది. ఆ తర్వాత కరెక్షన్ కోసం అని కిందకి మళ్ళీ వచ్చింది. $52కి వచ్చింది. సో ఎవరైనా సరే మళ్ళీ $52 తర్వాత ఎవరైనా కొనుంటే మాత్రం ఇప్పుడు $72లో ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే హైపీ టోకెన్ $100 బిలియన్ మార్కెట్ క్యాప్ కి వెళ్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరైనా సరే కొనాలి అనుకుంటే ఆల్రెడీ పంపే ఉంది కాబట్టి డిప్ లో కొనడానికి మాత్రమే ట్రై చేయండి. క్రిప్టోకి సంబంధించినటువంటి అప్డేట్స్ కావాలంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.